ఆ గుడిలోకి అడుగు పెట్టగానే నాకు ఒక విచిత్రమైన ఆధ్యాత్మిక శక్తి అనిపించింది. అది మాటల్లో చెప్పలేనిది. మీకు తెలుసా? భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న ఒక మహిమాన్వితమైన ఆలయం. ఇది సాధారణ ఆలయం కాదు, ఇది జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ పవిత్ర స్థలం పేరు త్రయంబకేశ్వర. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు ఏమిటంటే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం పురాణం, గోదావరి నది జన్మ కథ, ఆలయం నిర్మాణ రహస్యాలు, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, త్రయంబకేశ్వర మహిమ. ఇప్పుడు మనం ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ త్రయంబకేశ్వర ఆలయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే బ్రహ్మగిరి పర్వతాల మధ్యలో ఉంటుంది. ఉదయం సమయంలో అక్కడ చల్లని గాలి, పర్వతాల మధ్య మేఘాలు, గంటల శబ్దం, ఓం నమ శివాయ జపం వినిపిస్తూ ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ పవిత్రమైన క్షేత్రానికి చేరుకున్నప్పుడు అక్కడి ప్రకృతి, అక్కడి వాతావరణం, శివుడి సాన్నిధ్యం, ఈ మూడు కలిసి భక్తులకు ఒక అపూర్వమైన అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడే పుట్టింది గోదావరి నది. భారతదేశంలో గంగా తరువాత రెండవ అతి పెద్ద పవిత్ర నది. దీనినే దక్షిణ గంగా అని కూడా అంటారు. గోదావరి నది మహారాష్ట్ర నుండి ప్రారంభమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది వేలాది గ్రామాలకు నీరు, పంటలకు జీవం అందిస్తుంది. భక్తుల నమ్మకం ఏమిటంటే గోదావరి నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా కుంభమేళ సమయంలో లక్షలాది మంది భక్తులు గోదావరిలో పవిత్ర స్నానం చేస్తారు. అసలు గోదావరి నది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా? పురాణాల ప్రకారం సహ్యాద్రి పర్వతాలలో ఒకప్పుడు గౌతమ మహర్షి ఉండేవారు. ఆయన తన భార్య అహల్యతో కలిసి అక్కడ ఆశ్రమం నిర్మించి తపస్సు చేస్తూ జీవించేవారు. ఒక సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు గౌతమ మహర్షి దేవతలను, దేవుళ్లను ప్రార్థించి వరుణ దేవుడి అనుగ్రహం పొందారు. వరుణుడు అతనికి ఒక వరం ఇచ్చారు. ఆ వరం వల్ల అతని ఆశ్రమం వద్ద ఎప్పుడు ఎండిపోని నీటి కుండం ఏర్పడింది. దాంతో అక్కడ పంటలు పండాయి మరియు ప్రజలకు నీరు అందింది. గౌతమ మహర్షి ఆశ్రమంలో సంపద మరియు ఆహారం ఎక్కువగా ఉండటాన్ని చూసి కొంతమంది ఋషులు అసూయపడ్డారు. వారు ఒక కుట్ర చేశారు. వారు ఒక పవిత్ర గోవును గౌతమ మహర్షి పొలంలోకి పంపారు. ఆ గోవు పంటలను తినసాగింది. గౌతమ మహర్షి దాన్ని తరిమేందుకు చిన్న గడ్డి ముక్క విసిరారు. కానీ దురదృష్టవశాత్తు ఆ గోవు అక్కడే పడిపోయి చనిపోయింది. గోవు చనిపోవడం వల్ల గౌతమ మహర్షికి గోహత్య పాపం వచ్చిందని ఋషులు చెప్పారు. ఆ పాపం నుండి విముక్తి పొందాలంటే ఒకే మార్గం ఉందని చెప్పారు. అదేమిటంటే గంగా నదిని భూమిపైకి తీసుకురావాలి. అప్పుడు గౌతమ మహర్షి తీవ్ర తపస్సు చేసి భగవాన్ శివుణ్ణి ప్రార్థించారు. అతని భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమయ్యారు. శివుడు మహర్షిని అడిగారు, నీ కోరిక ఏమిటి అని. అప్పుడు గౌతమ మహర్షి ఇలా అన్నాడు, ప్రభు, నా పాపం తొలగించేందుకు గంగా నది ఈ భూమిపైకి రావాలి అని అడిగారు. శివుడు గంగాదేవిని భూమిపైకి రావాలి అని ఆజ్ఞాపించారు. అప్పుడు గంగా ఈ సహ్యాద్రి పర్వతాలపైకి దిగింది. ఆమె ప్రవాహమే గోదావరి నదిగా ప్రసిద్ధి చెందింది. అందుకే గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. త్రయంబకేశ్వర ఆలయం వెనుక ఉన్న బ్రహ్మగిరి పర్వతం కూడా చాలా పవిత్రమైనది. ఈ పర్వతాన్ని ఎక్కి దర్శనం చేస్తే భక్తులకు గొప్ప పుణ్యం లభిస్తుందని అంటారు.
త్రయంబకేశ్వర కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు ప్రత్యక్షమవుతారు. గౌతమ మహర్షి చేసిన తపస్సు వల్ల గంగా భూమిపైకి వచ్చారు మరియు శివుడు జ్యోతిర్లింగంగా వెలిశారు. అందుకే వేల సంవత్సరాలుగా లక్షలాది భక్తులు ఇక్కడి యాత్రకు వస్తున్నారు. ఇప్పుడు త్రయంబకేశ్వర ఆలయం నిర్మాణ రహస్యాలు తెలుసుకుందాం. నల్ల రాతితో నిర్మాణం. త్రయంబకేశ్వర ఆలయం పూర్తిగా నల్ల బసాల్ట్ రాయి అంటే బసాల్ట్ స్టోన్తో నిర్మించబడింది. ఈ రాయి సహ్యాద్రి పర్వతాలలో లభించే బలమైన రాయి. దీనివల్ల ఆలయం చాలా సంవత్సరాలు నిలబడుతుంది. వర్షాలు తుఫాన్లు వచ్చినా చెడిపోదు. అందుకే ఈ ఆలయం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. హేమాడ్పంతి శైలి. ఈ ఆలయం హేమాడ్పంతి శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఈ శైలిలో ముఖ్య లక్షణాలు ఏమిటంటే సిమెంట్ లేకుండా రాళ్లు అమర్చడం, భారీ రాళ్లతో గోడలు నిర్మించడం, శిల్పాలతో అలంకరించిన స్తంభాలు. ఈ శైలి మధ్యయుగ కాలంలో మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి. పేష్వా కాలం నిర్మాణం. ప్రస్తుతం కనిపించే ఆలయం నిర్మాణం 18వ శతాబ్దంలో జరిగింది. దీనిని నిర్మించిన వారు మురాఠా సామ్రాజ్యంలో ప్రముఖ నాయకుడు పేష్వా బాలాజీ బాజీరావు. అతను ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మరింత భవ్యంగా చేశారు. శిల్పకళ అద్భుతాలు. ఆలయం గోడలు మరియు స్తంభాలపై చాలా అందమైన శిల్పాలు ఉంటాయి. వాటిలో కనిపించే అంశాలు దేవతల రూపాలు, పౌరాణిక కథలు, పుష్పాల ఆకృతులు. ఈ శిల్పాలు అప్పటి శిల్పుల ప్రతిభను చూపిస్తాయి. ఆలయం నిర్మాణ ఆకృతి ఎలా ఉంటుందంటే త్రయంబకేశ్వర ఆలయం 3 ప్రధాన భాగాలుగా ఉంటుంది. గర్భగృహం, ఇక్కడే జ్యోతిర్లింగం ఉంటుంది. సభా మండపం, భక్తులు ప్రార్థనలు చేసే ప్రదేశం. శిఖరం, ఆలయం పై భాగంలో ఉన్న గోపురం. ఇక్కడి బ్రహ్మగిరి పర్వతం ప్రభావం ఎలా చూపిస్తుందంటే త్రయంబకేశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతం ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ పర్వతం నుంచి గోదావరి నది పుట్టింది. త్రయంబకేశ్వర ఆలయం నిర్మాణం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ప్రకృతి మధ్యలో, పర్వతాల మధ్యలో, నదుల దగ్గరలో దేవాలయాలు నిర్మించడం వల్ల మనిషి ప్రకృతితో కలిసిపోతారు. అదే నిజమైన ఆధ్యాత్మికత. ఇప్పుడు త్రయంబకేశ్వరంలో జరిగే ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం. నారాయణ నాగబలి పూజ. త్రయంబకేశ్వరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పూజ నారాయణ నాగబలి. ఈ పూజను సాధారణంగా పితృదోషం తొలగించడానికి, అనుకోకుండా జరిగిన పాపాల నివారణకు, కుటుంబంలో తరచుగా వచ్చే సమస్యలు తొలగించడానికి చేస్తారు. ఈ పూజ సాధారణంగా 3 రోజులు కొనసాగుతుంది. త్రిపిండి శ్రాద్ధం. ఇది పితృదేవతల శాంతి కోసం చేసే పూజ. కుటుంబంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వల్ల కుటుంబ సమస్యలు తగ్గుతాయని, ఆర్థిక స్థిరత్వం వస్తుందని, మనసుకు శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మహామృత్యుంజయ జపం. శివుని అత్యంత శక్తివంతమైన మంత్రం మహామృత్యుంజయ మంత్రం. త్రయంబకేశ్వరంలో ఈ మంత్రంతో ప్రత్యేక జపం చేస్తారు. ఈ పూజను ఆరోగ్య సమస్యలు తగ్గడానికి, ప్రమాదాల నుండి రక్షణ కోసం, దీర్ఘాయుష్షు కోసం చేస్తారు. రుద్రాభిషేకం. శివుడికి అత్యంత ప్రీతికరమైన పూజల్లో ఒకటి రుద్రాభిషేకం. ఈ పూజల్లో పాలు, తేనె, గంగాజలం, బెల్లం నీరు వంటి పవిత్ర ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇది భక్తులకు ఆధ్యాత్మిక శాంతి ఇస్తుందని నమ్మకం. లఘు రుద్ర పూజ. ఇది రుద్రాభిషేకం కంటే పెద్ద స్థాయి పూజ. ఈ పూజలు అనేక మంది పండితులు కలిసి రుద్ర మంత్రాలు జపిస్తారు. ఇది సాధారణంగా పెద్ద కోరికల నెరవేర్పు, కుటుంబ శ్రేయస్సు, వ్యాపార అభివృద్ధి కోసం చేస్తారు. కాలసర్పదోష పూజ. త్రయంబకేశ్వరంలో కాలసర్పదోష నివారణ పూజ కూడా ప్రసిద్ధి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
జన్మకుండలిలో రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటే ఈ దోషం వస్తుందని నమ్మకం. ఈ పూజ చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తగ్గుతాయని, అదృష్టం మెరుగవుతుందని భక్తులు విశ్వసిస్తారు. త్రయంబకేశ్వర క్షేత్రంలో జరిగే పూజలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ చేసిన ప్రార్థనలు శివుడికి త్వరగా చేరుతాయి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు. త్రయంబకేశ్వర మహిమ మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది. మనిషి జీవితంలో పాపాలు, కష్టాలు, అడ్డంకులు ఉన్న భక్తి మరియు విశ్వాసం ఉంటే శివుడు మార్గం చూపిస్తారు. అదే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహిమ. ఓం నమః శివాయ. Thank you for watching this video. Bye bye.